హలో అండి, అందరికీ నమస్కారము. 22వ అధ్యాయము కార్తీక పురాణము. పురంజయుని 2వ నాటి యుద్ధం గురించి అత్రి మహర్షి ఇలా చెబుతాడు. అగస్త్య, సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ ఫలపుష్పాలతో విష్ణువును షోడోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి మేళ తాళాలతో ఆయనను కీర్తించి పారవశ్యంతో నాట్యం చేశాడు. అంతేకాదు, బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేస్తాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడైనను పురంజయుడు మరుసటి రోజు ఉదయమే మిగిలిన సైన్య సమేతంగా పునఃయుద్ధరంగాన్ని చేరాడు. నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన శంఖాన్ని పూరించాడు. ఆ శంఖారావం చెవినపడిన కాంబోజ కురజాది బలాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి. వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగినవి. అయినా గుర్రాలతోనూ ఐరావతాలతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కల్పకాలాలతోనూ క్రమక్రమంగా యుద్ధం తీవ్రంగా పరిణమించసాగింది. గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడగమనుడు శ్రీ మహావిష్ణువు అతనికి దైవ బలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి. కాంబోజుల గుర్రాలు, కురజాదుల ఏనుగులు, వివిధ రాజుల రథబలాలు, వరికూతం యొక్క పదాతి బలాలు దైవకృప ప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడు పరాక్రమానికి గుండెలు అవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు. అంతటితో విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడై పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలుడు అయితే శత్రువు మిత్రుడు అవుతాడు. విష్ణువు ప్రతికూలుడు అయితే మిత్రుదేశం శత్రువు అవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలలో పవిత్రమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికెల మీదనే చిమిడిపోతాయి. అగస్త్య, విష్ణు భక్తి సిద్ధించడమే కష్టతరం. అందులోనూ కార్తీక వ్రత ఆచరణ ఆసక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవ ఉత్తములుగా పరిగణింపబడతారు. వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా శ్రీహరి సేవ కార్తీక వ్రత ఆచరణలు లేని వాళ్ళు కర్మ చండాలులేనని గుర్తించు. ఇక వేదవేత్త అయిన హరిభక్తుడై కార్తీక వ్రత నిష్ఠుడైన వాడి ముందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది. ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్ని నుంచి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలనే కోరికతో శ్రీ మహావిష్ణువును అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించిపోయినట్లుగా భావించు. అగస్త్య, స్వతంత్రుడు గాని పరతంత్రుడు గాని హరి పూజ చేసేవాడై ఉంటేనే ముక్తి. భక్తులకు శ్రీహరి విష్ణువుకు భక్తులు అన్యోన్యనుతబద్ధులై ఉంటారు. భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండి ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు యందు భక్తి ప్రవృత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రత అవకాశం చేజిక్కుతుంది. కాబట్టి వేద సమ్మతము, సకల శాస్త్ర సారము, గోప్యము, సర్వరథ ఉత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు. మహత్వపూర్వకమైన ఈ 22వ అధ్యాయాన్ని శ్రద్ధాకాలంలో పఠించడం వలన పితృదేవతలు కూడా కల్పాంత తృప్తిని పొందుతారు సుమా. అత్రి మహర్షి ఈ 22వ అధ్యాయాన్ని అగస్త్యునికి చెప్పి పూర్తి చేస్తాడు. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ 22వ అధ్యాయాన్ని విని సంతుష్టులవుతారని అనుకుంటున్నాను. మన ఛానల్ని కనుక మీరు చూసినట్లయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ బంధుమిత్రులకి కూడా. ఇంకా మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం.